గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు నేను మీకు ఇంపార్టెంట్ నిబంధనలలో వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి నిబంధన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మనకి చాలాసార్లు ఏమని అడుగుతాడంటే ప్రియ త్యోహార్ అనేటువంటి నిబంధన అడుగుతూ ఉంటాడు. ప్రియ త్యోహార్ అనగానే అందరికీ కూడా పండగల్లో ఇష్టమైనటువంటి పండగ ఏది అంటే పిల్లలందరికీ కూడా దీపావళి అని చెప్పి చెప్తూ ఉంటారు. సో అటువంటి ఆ దీపావళి గురించి, ఆ ఇష్టమైనటువంటి ప్రియ త్యోహార్ నిబంధన గురించి నేను ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒక్కసారి చూసుకోండి. దీపావళి, ఇక్కడ ఏదైనా సరే నిబంధ రాసేటప్పుడు హెడ్డింగ్స్ పెట్టి రాయాలి. ఇక్కడ ఫస్ట్ ఈ హెడ్డింగ్స్ ఏమున్నాయో చూద్దాం. निबंध की रूपरेखा, प्रस्तावना, दीपावली का अर्थ, पौराणिक तथा ऐतिहासिक संदर्भ, पर्व मनाने की पद्धति, उपसंहार. ఈ విధంగా హెడ్డింగ్స్ పెడుతూ రాయాలి. ముందర మనం ఇక్కడ చూసినట్లయితే నిబంధనలోకి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఏమని ఇచ్చాడో చూద్దాము. उत्सव प्रिय कलु मनुष्य, कालिदास. अर्थात मनुष्य स्वभाव से उत्सव प्रेमी होता है. उत्सव प्रिय कलु मनुष्य, कालिदास. మనకి ఇక్కడ దాని యొక్క వాక్యం యొక్క అర్థం ఏంటి అంటే మనుష్య స్వభావ సే ఉత్సవ ప్రేమి హోతా హై. మనుషులందరూ కూడా స్వభావ సిద్ధంగా उत्सव प्रेमी होता है, पंडगलनी इष्टपडेटुवंटि वाळ्ळै उंटारू. किसी भी जाति के विकास क्रम में उस जाति के त्योहारों का विशेष स्थान रहता है. जिंदगी में नया वेग तथा उत्साह भरने के लिए पर्वों या त्योहारों का प्रबंध किया गया है. सांस्कृतिक चेतना में ये पर्व स्फूर्ति और नई जगता लाते हैं. किसी भी जाति के विकास क्रम में उस जाति के त्योहारों का विशेष स्थान रहता है. ఏదైనా సరే ఒక జాతి అభివృద్ధి చెందుతూ ఉంది అంటే ఆ జాతి జరుపుకునేటువంటి పండగలకి ఒక గొప్ప స్థానం అనేటువంటిది ఉంటుంది. జిందగీ మే నయా వేగ్ తథా उत्साह भरने के लिए पर्वों या त्योहारों का प्रबंध किया गया है. మన జీవితంలో కొత్త ఊపుని అంటే ఉత్సాహాన్ని నింపడం కోసం అని చెప్పి పండగలుని ఏర్పాటు చేయడం జరిగింది. సాంస్కృతిక చేతనా మే ఏ పర్వ్ స్ఫూర్తి ఔర్ నయి జగతా లాతే హై. మనకి సాంస్కృతిక పరంగా మనలో చైతన్యం తీసుకురావడం కోసం అని చెప్పి మరియు ఈ పండగలు మనలో ఒక స్ఫూర్తిని, కొత్త ఉత్సాహాన్ని తీసుకురావడానికి చాలా దోహదపడతాయి. ఇక్కడ ప్రస్తావన చూద్దాము. ప్రస్తావన చూడండి. भारतीय संस्कृति की झलक यहाँ के त्योहारों में दिखाई देती है. మన భారతీయ సంస్కృతి యొక్క ఆనవాళ్ళు అనేటువంటివి మనం జరుపుకునేటువంటి పండగల్లో బాగా కనబడుతూ ఉంటుంది. हमारा देश अनेक धर्मों, सांप्रदायों तथा संस्कृतियों का संगम है. మన దేశం అనేటువంటిది అనేక మతాల మరియు సాంప్రదాయాలతో కూడినటువంటి, సంస్కృతులతో కూడినటువంటి ఒక గొప్ప దేశము, ఒక గొప్ప కలయిక. हिंदुओं के त्योहारों में दीपावली का विशेष स्थान है. మన హిందువులు జరుపుకునేటువంటి పండగలలో దీపావళికి చాలా గొప్ప స్థానం ఉంది. దీపావళి ఆశ్విన్ మాస్ కి అమావాస్య కే దిన్ మనాయా జాతా హై. ఈ దీపావళి పండగని ఆశ్వీజ మాసంలో వచ్చేటటువంటి అమావాస్య రోజున జరుపుకుంటాం. ఇప్పుడు మనకి జరుగుతున్నటువంటిది అధిక ఆశ్వీజ మాసము. ఆశ్వీజ మాసంలో వచ్చేటువంటి అమావాస్య రోజున ఈ పండగని జరుపుకుంటూ ఉంటాం. దీపావళి కా అర్థ్. దీపావళి కా అర్థ హై దీపం కి ఆవలి యా పంక్తి. దీపావళి అంటే అర్థం ఏంటి అంటే దీపం కి ఆవలి, దీపాల యొక్క సమూహము, యా పంక్తి
లేదా ఒక వరుసలో పెట్టినటువంటి దీపాల యొక్క సమూహము. దీపోं के प्रकाश में अमावस्या की रात भी పూర్ణిమ జైసి లగ్తీ హై. దీపాల యొక్క వెలుతురులో అమావాస్య రోజు రాత్రి కూడా ఒక పౌర్ణమిలాగా మనకి అనిపిస్తుంది. ఇస్ అవసర్ పర్ घर द्वार बाग बगीचे मंदिर चौराहा आदि पर दीप जलाते हैं. ఈ సందర్భంగా ఇంటి ముందర, ఇంటి గుమ్మంలోను, బాగ్ బగీచే మనకున్నటువంటి ఆ గార్డెన్ ఏరియాలోను, తోటల్లోను, మందిర్ చౌరాహా ఆ గుళ్ళ దగ్గర, 4 వీధులు కలిసేటువంటి చోట, ఆది పర్ ఇలా మొదలైన స్థానాల్లో దీప్ జలాతే హై, దీపాల్ని వెలిగిస్తాము. దీవాలి కే సమయ్ వర్ష ఋతు సమాప్త హోతీ హై, శరద్ ఋతు కా ఆగమన్ హోతా హై. దీపావళి వచ్చేటువంటి సమయంలో వర్ష ఋతువు ముగిసిపోతుంది. శరద్ ఋతువు కా ఆగమన్ హోతా హై, శరద్ ఋతువు మొదలవుతుంది. ఇప్పుడు మనకి ఈ రోజు నుంచి శరద్ ఋతువు మొదలైంది, నిన్నటితో వర్ష ఋతువు అయిపోయింది. మనకి ఇప్పుడు అధిక ఆశ్వేజ మాసం జరుగుతుంది కాబట్టి ఈ రోజు నుంచి మనకి శరద్ ఋతువు అనేటువంటిది మొదలైంది. పౌరాణిక్ తథా ఐతిహాసిక్ సందర్భం. మరి ఈ దీపావళి జరుపుకోవడంలో వెనక ఉన్నటువంటి పురాణ సంబంధమైనటువంటి, చారిత్రాత్మక సంబంధమైనటువంటి కథలు ఏంటి అనేది చూద్దాం. दीपावली त्योहार के साथ अनेक ऐतिहासिक तथा पौराणिक घटनाएं जुड़ी हुई है. దీపావళి పండగని జరుపుకోవడం కోసం చెప్పి మనకి చరిత్రని ఆధారంగా చేసుకొని, పురాణాలను ఆధారంగా చేసుకొని చాలా కథలు అనేటువంటివి ప్రచారంలో ఉన్నాయి. వాటిలో కొన్ని చూద్దాం. इसी दिन श्री राम 14 वर्ष का वनवास पूरा करके रावण पर विजय प्राप्त करके सीता एवं लक्ष्मण के साथ अयोध्या लौटे थे. ఈ రోజునే శ్రీరాముడు 14 సంవత్సరాలు వనవాసం పూర్తి చేసుకొని రావణుడిపై విజయం సాధించి సీత మరియు లక్ష్మణునితో సహితంగా అయోధ్యకి తిరిగి వచ్చారు. ఆ రోజుని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా ఆ రోజున దీపావళి పండగ జరుపుకుంటూ ఉంటారు. ఇది ఒక గాథ, పురాణ గాథ అనేటువంటిది ఉంది. ఇంకొకటి ఏంటో చూద్దాం. श्री कृष्ण ने नरकासुर का वध करके उसके अत्याचारों से लोगों को उद्धार किया था. उस खुशी में लोग दीपावली मनाते हैं. ఇంకొకటి ఏముంది అంటే ఇదే రోజున, ఏ రోజున ఆశ్వీజ మాసంలో వచ్చేటువంటి అమావాస్య రోజున శ్రీకృష్ణుడు నరకాసురుణ్ణి చంపి ఎవరి సహాయంతో, సత్యభామతో కలిసి నరకాసురుణ్ణి వధించి ఆయన యొక్క అత్యాచారాల నుంచి ప్రజల్ని రక్షించాడు. కాబట్టి ప్రజలందరూ కూడా సంతోషంతో దీపావళి పండగ జరుపుకున్నారు అని, ఇంకా ప్రతి సంవత్సరం ఆ రోజున దీపావళి వెలిగిస్తూ ఉన్నారని చెప్పి ఒక గాథ ఉంది. ఇంకొకటి ఆర్య సమాజ్ కే ప్రవర్తక్ మహర్షి దయానంద్. ఇంకా ఎవరెవరు ఉన్నారు అంటే ఆర్య సమాజంలో ఉన్నటువంటి ప్రవర్తక అయినటువంటి మహర్షి దయానంద్ మరియు జైనియోं के 24वीं तीर्थंकर महावीर और స్వామి రామతీర్థ్ నే ఇసీ దిన్ మోక్ష ప్రాప్తి కియే తే. జైనుల యొక్క 24వ తీర్థంకరుడైనటువంటి వర్ధమాన మహావీరుడు మరియు స్వామి రామతీర్థ్ వీళ్ళందరూ కూడా ఈ రోజునే మోక్ష ప్రాప్తిని పొందారు కాబట్టి, మోక్షాన్ని పొందారు కాబట్టి వాళ్ళ గుర్తుగా కూడా దీపాలని వెలిగించేటువంటి సాంప్రదాయం మనకి ఉంది. అందుకనే ఇందరిని గుర్తుకు తెచ్చుకుంటూ, స్మరిస్తూ మనము ఈ ఆశ్వీజ మాసంలో అమావాస్య రోజున దీపాలు వెలిగించేటువంటి సాంప్రదాయం మనకి వస్తూ ఉంది. పర్వ మనానేకి పద్ధతి చూడండి. దీవాలి కా పెహ్లా దిన్ నరక చతుర్దశి హై. ఈ పండుగను ఎట్లా జరుపుకుంటాము అంటే దీవాలి కా పెహ్లా దిన్ నరక చతుర్దశి హై. ఈ దీపావళి మొదటి రోజున వచ్చేసి మనకి నరక చతుర్దశిగా జరుపుకుంటాము. ఉస్ దిన్ నరక్ కి పుత్లీ బనాకర్ జలాయా జాతా హై. మనం ఆ రోజు నరకాసురుడి బొమ్మ చేసి కాల్చడం జరుగుతూ ఉంటుంది. దూసరా దీవాలి కా దిన్ హై. మరుసటి రోజు దీపావళి రోజు. ఇస్ దిన్
प्रातःकाल ही उठकर घर के सब लोग मंगल स्नान करके नए कपड़े पहनते हैं। ఆ రోజున ఉదయాన్నే లేచి ప్రాతకాలమే లేచి ఇంట్లో ఉన్నటువంటి అందరూ కూడా మంగళ స్నానం కరికే తల స్నానం చేసి అభ్యంగన స్నానం చేసి కొత్త బట్టలు అనేటువంటివి ధరిస్తారు। నయే కపడే పహనతే హై। లోగ్ అప్నే మిత్రోं के यहाँ मिठाइयां बांटते हैं जिससे పారస్పరిక్ సౌహార్ద बढ़ता है। ప్రజలందరూ ఏం చేస్తారు, వాళ్ళ స్నేహితులందరికీ కూడా ఆ మిఠాయిలు అనేటువంటి పంచిపెడుతూ ఉంటారు। దీనితో పారస్పరిక్ సౌహార్ద बढ़ता है, పరస్పరము స్నేహభావం అనేటువంటిది ఏర్పడుతుంది। శామ్ కో లోగ్ దీప్ జలాతే హై, సాయంత్రము ప్రజలందరూ కూడా దీపాల్ని వెలిగిస్తారు। పటాకే తథా ఆతిష్బాజియాం జలాతే హై, టపాసులు మరియు బాణాసంచాల్ని పేలుస్తారు, కాలుస్తారు। జిస్సే కిటాణుओं का नाश होता है। అట్లా ఎందుకు కాలుస్తారు అంటే మనకి అవి కాల్చడం వల్ల క్రిమి కీటకాలు అనేటువంటివి నశిస్తాయి। ఏ ఆతిష్బాజీ పాప్కే నాశ్ కా ప్రతీక హై, ఈ బాణాసంచా అనేటువంటి పాపాన్ని మనం కాల్చేస్తున్నాము, పాపాన్ని నశింపజేస్తున్నాము అనడానికి గుర్తుగా ఈ బాణాసంచాన్ని మనము కాలుస్తాము। दीपों के प्रकाश में అమావాస్య की रात भी పూర్ణిమ జైసి लगती है। మనము వెలిగించేటువంటి ఈ దీపాల యొక్క వెలుతురులో అమావాస్య రోజు రాత్రి కూడా పౌర్ణమిలాగా వెలుతురుగా ఉంటుంది। మనకి మామూలుగా అమావాస్య అంటే ఏంటి, చిమ్మ చీకటిగా ఉంటుంది కదా, కానీ మనం ఎక్కడ చూసినా ఈ దీపాలు వెలిగించేసరికి ఆ దీపాల వెలుతురులో అమావాస్య రోజు రాత్రి కూడా పౌర్ణమిలాగా కలకల్లాడుతూ ఉంటుంది। इस दिन धन की देवी लक्ष्मी की पूजा की जाती है। మరియు ఇదే రోజున ధన దేవత అయినటువంటి లక్ష్మీదేవిని కూడా పూజించడం జరుగుతుంది। వ్యాపారి లోగ్ भी లక్ష్మీ की పూజా करते हैं, ముఖ్యంగా వ్యాపారస్తులు లక్ష్మీదేవిని పూజిస్తారు। ఉపసంహార్ ముగింపు చూసినట్లయితే దీపావళి एक पवित्र त्योहार है। దీపావళి అనేటువంటిది ఒక పవిత్రమైనటువంటి పండగ। अतः हमें दीप जलाकर यह प्रतिज्ञा करनी चाहिए कि जिस प्रकार दीप अंधकार को दूर करते हैं उसी प्रकार हम भी अंधविश्वासों, गुनाह और बुराइयों के अंधकार को दूर कर दें। ఇక్కడ మనము ఈ విధంగా ప్రతిజ్ఞ చేయాలంటున్నారు। ఏమని ప్రతిజ్ఞ చేయాలి అంటే, ఏ విధంగా దీపాలు అంధకారాన్ని దూరం చేస్తాయో, చీకటిని పారద్రోలుతాయో, ఆ విధంగా మనం కూడా మూఢనమ్మకాల్ని, మనలో ఉండేటువంటి చెడు స్వభావాన్ని, ఆ చెడు అనేటువంటి చీకటిని మనము దూరం చెయ్యాలి అని ఇక్కడ మనము, అంటే మనలో ఉండేటువంటి చెడు భావాల్ని మనము జ్ఞాన జ్యోతుల్ని వెలిగించుకొని దూరం చేయాలి అనేటువంటిది మెసేజ్ ఇస్తున్నారు మనకి। दिवाली मनाने से वर्षा का प्रकोप के बुरे परिणाम दूर होते हैं। మరియు ఈ దీపావళి పండగను జరుపుకోవడం వల్ల, ఈ వర్షాకాలం వల్ల మనకి కలిగేటువంటి ఆ చెడు పరిణామాల నుంచి మనము దూరం అవ్వచ్చు అంటున్నాడు। అంటే ఏంటి, ఇప్పుడు మనకి వర్షాలు పడ్డాయి అనగానే మనకి వర్షాకాలంలో అక్కడక్కడ ఉండేటువంటి ఎక్కడో నేల మాలిగల్లో దానికి ఉన్నటువంటి ఆ చిన్న చిన్న పురుగులు, క్రిములు అన్నీ కూడా బయటకు వచ్చి ఉంటాయి। మనము ఈ కాల్చేటటువంటి ఈ బాణాసంచా వలన, వెలిగించేటువంటి ఈ దీపాల వలన అవేమవుతాయి అంటే ఆ క్రిమి కీటకాలు అనేటువంటివి దూరంగా పారిపోతాయి మరియు నశించిపోతాయి। సో ఆ వర్షాల వల్ల వచ్చినటువంటి ఆ క్రిమి కీటకాల నుంచి మనము సేఫ్గా ఉండగలుగుతాము అని చెప్పి చెప్తూ ఉన్నారు। ఇది మీ అందరికీ ఇష్టమైనటువంటి దీపావళి పండగ గురించి నిబంధన మాట। ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, అందరూ ఖచ్చితంగా నేర్చుకోండి।